హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక మంచి ఫ్లేవర్డ్ రైసు అలాగే చికెన్ ఫ్రై కూడా చూపిస్తున్నాను. దీన్ని బగారా రైస్ అని కూడా అంటారు. ఈ రెసిపీ అనేది మీకు ఇంట్లో సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే కిడ్స్కి లంచ్ బాక్స్గా కానీ క్విక్గా టేస్టీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేయొచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మైల్డ్ స్పైసెస్తో ముందుగా బగారా రైస్ అనేది టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ని నానబెట్టుకుంటున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ నానిపోతే సరిపోతుంది. ఈ రైస్ నానేలోపు దీనిలోకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా ఒక 2 ఉల్లిపాయల వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే నేను దీంట్లో వేసే దినుసులన్నీ అంటే మసాలా దినుసులన్నీ కూడా చూపిస్తున్నాను. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు దినుసులు వేస్తాం కదా, జాజికాయ, అనాస పువ్వు, లవంగాలు, చెక్క, ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నంత వరకు వేసుకుంటున్నాను. అలాగే ఈ రైస్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది షాజీరా అండి. అదే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని ఇక్కడ రైస్ అనేది నెయ్యి వేసి చేసుకుంటే కమ్మగా ఉంటుందండి. లేదు వద్దనుకుంటే నూనెతో అయినా చేసుకోవచ్చు. ఒక గరిటెన్నర వరకు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ వేసుకోవాలి. ఈ రైస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు వాటర్ పోయకుండా ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిలాడుతూ బాగుంటుంది. అతుక్కుని ముద్దలాగా లేకుండా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే నేను చూసుకోలేదండి, కుక్కర్ మూత విజిల్ దగ్గర కొంచెం పాడైంది, అందుకని విజిల్ రాలేదు. సో నేను నార్మల్గానే దీంట్లోనే ఉడికించేసుకున్నాను. ఒక 15-20 నిమిషాల్లో నాకు రైస్ అయితే కంప్లీట్గా ఉడికిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేసిందనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉడికింది అనేది. ఇలా ఉడికిన రైస్ని కాసేపు పక్కన పెట్టేసి చల్లార పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చికెన్ అనేది నేను లెగ్ పీసులు తీసుకున్నాను. సో లెగ్ పీసులైనా లేదంటే నార్మల్ చిన్న ముక్కలైనా సరే ప్రిపరేషన్ అయితే ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం కామన్గా ఫ్రై చేసుకోవడానికి వేసే స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ కూడా వేసుకొని వీటితో పాటు ముక్క క్రిస్పీగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రై అనేది మనం బయట కొనుక్కుంటున్నట్టుగా ఉండాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిపేసుకొని ఈ పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్, ఇవి కూడా ఒకసారి వేసుకొని మొత్తం అంతా కూడా వాటికి పట్టేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. లేదా ఫ్రిడ్జ్లో అయినా ఒక పావు గంట సేపు పెట్టేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె కొద్దిగా వేసుకోవాలి. అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, నేను ఇక్కడ ఆయిల్ లాస్ట్ టైం వంట చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ మిగిలిందండి. సో నేను అది వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి అది వేసేస్తున్నాను. ఎక్స్ట్రాగా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనం చికెన్ పీసెస్ వేసేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచితే మనకి అడుగు పట్టకుండా చక్కగా ఈవెన్గా మొత్తం అంతా కూడా బాగా ఉడుకుతుందన్నమాట, ఫ్రై అయిపోతుంది. ఇలా మనం పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మెనూ ప్లేట్ అనేది డిజైన్ చేసుకుందాము. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం ప్లేట్ని కానీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ కూడా పెట్టి వాళ్ళకి తినడానికి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. జనరల్గా మనం కూడా అంతే కదా, మనకి ఎవరైనా ప్లేట్ అలా తీసుకొచ్చి పెట్టినప్పుడు మనం పెట్టే ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నా కూడా మన ఆర్గనైజేషన్ అనేది అవతల వాళ్ళ మైండ్లో ఒక మంచి ప్రశాంతంగా స్టమక్ ఫుల్ అయిపోతుంది ఆ ప్లేట్ చూసేసరికి వాళ్ళకి.
వర్కింగ్ ఉమెన్స్‌కి ఎక్కువ ఓపిక లేనప్పుడు ఎవరైనా వండి పెడితే కొద్ది రోజులైనా తిందాము అన్న ఫీల్ అనేది ఉంటుంది కదా! సో, అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు తక్కువ ఐటెమ్స్‌తో ఉన్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి పెట్టేసి ఇచ్చారంటే మంచిగా ఫుడ్ తినేసి, మజ్జిగ తాగేసి చక్కగా హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఆనందంతో బ్లెస్ చేసి వెళ్తారనమాట. మన ఇంట్లో పిల్లలనైనా మనమైనా సరే. నేనేదో క్లాస్ తీసుకుంటున్నాను అనుకోవద్దు. సో, ఈ విధంగా ఈ రెసిపీ అనేది మీకు ఖాళీ ఉన్న టైంలో అయినా, బిజీ షెడ్యూల్‌లో అయినా, కిడ్స్‌కి లంచ్ బాక్స్‌గా అయినా పెట్టడానికి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.